ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. షెంగ్షుయి ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందట. దేశం ఏదైనా వాస్తు అనగానే ఆ ఇంట మంచి జరగాలనే కదా ఫాలో అవుతారు. ఎందుకంటే షెంగ్షుయి ప్రకారం ఈ వస్తువులు చైనీస్ మాత్రమే కాదు, ఎవరు ఇంట్లో పెట్టుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు వాస్తు పండితులు. ఇంతకీ ఈ శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి? వాచ్ దిస్ R24 స్పెషల్. చైనీస్ వాస్తు శాస్త్రం షెంగ్షుయి ప్రకారం నెగిటివ్ ఎనర్జీని తరిమేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే కొన్ని వస్తువులున్నాయి. చైనీయులు తమ ఇళ్లలో తప్పనిసరిగా ఇవి ఉండేలా చూసుకుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవే వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అవేంటో చూద్దాం. 3 కాళ్ల టోడ్ లేదా ఫెంగ్షుయి మనీ ఫ్రాగ్ అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్తారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. డబ్బులు దాచే చోట కూడా పెట్టొచ్చు. వంటగది, వాష్రూమ్స్లో అస్సలు ఉంచకూడదు. తెలియకుండా ఇలాంటి ప్లేస్లో పెడితే జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. ఇంట్లో 1 కంటే ఎక్కువ కప్పలు ఉంచాలనుకుంటే వాటి సంఖ్య 3, 6 లేదా 9 ఉండేలా చూడండి. కలిసొస్తుందనే ఉద్దేశంతో ఇంతకన్నా ఎక్కువ పెట్టకండి. దీన్ని నేలపై నుంచి కొంచెం ఎత్తులో ఉండాలి. చైనా వినాయకుడిగా పిలిచే లాఫింగ్ బుద్ధను కూడా ఇంటి ఎంట్రన్స్లోనే ఉంచాలి. లాఫింగ్ బుద్ధ ముఖంలో ఉండే పెద్ద చిరునవ్వు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి శుభాన్ని ఆహ్వానిస్తుందంటారు. లాఫింగ్ బుద్ధ ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ ఉంటాయని చెబుతారు. ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా లాఫింగ్ బుద్ధను పెడితే అంతా శుభమే అని విశ్వసిస్తారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఫెంగ్షుయి శాస్త్రం ప్రకారం ఇంట్లో గోల్డెన్ ఫిష్ ఉంటే అది ఆనందానికి, సామరస్యానికి ప్రతీకగా నమ్ముతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతారంటారు. ఈ చేపను డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో పెట్టుకున్న రోజు నుంచి మీ సక్సెస్ను మీరే గమనిస్తారు. చైనీస్ నాణ్యాలు సంపదకు మూలంగా పరిగణిస్తారు. వృత్తాకార నాణ్యాలు దాని 2 వైపులా ఇన్, యాంగ్లను సూచిస్తాయి. యాంగ్ యొక్క 4 వైపులా 4 అక్షరాలు చెక్కి ఉంటాయి. ఇన్లో 2 అక్షరాలు ఉండొచ్చు, లేదంటే ఖాళీగా కూడా ఉండొచ్చు. నాణ్యాల గుండ్రటి ఆకారం స్వర్గాన్ని, చతురస్రాకారపు ఆకారం భూమిని సూచిస్తుంది. సాధారణంగా 3, 6 లేదా 9 ఫెంగ్షుయి నాణ్యాల బంచులు ఎరుపు లేదా పసుపు రంగు రిబ్బన్తో ముడేసి పెడతారు. ఫెంగ్షుయిలో ఎరుపు శుభప్రదమైన రంగు, ప్రాణశక్తికి సూచన. ఎరుపు రిబ్బన్తో ముడేసిన చైనీస్ నాణ్యాలను ఇంటి ప్రధాన ద్వారం వెనుక ఉంచాలి. షెంగ్షుయి వాస్తుశాస్త్రం ఈ 2 కూడా తాబేలును అదృష్టానికి కేరాఫ్గా పరిగణిస్తాయి. తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచటం వల్ల జీవితంలో వైఫల్యం అనే మాటే వినిపించదంటారు వాస్తు నిపుణులు. గదిలో ఫౌంటైన్ సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఇది వ్యక్తుల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుందట. ఇంట్లో వేలాడే అద్దాలు చాలా సానుకూల వాతావరణం నింపుతాయి. వేలాడే అద్దాలు నెగిటివ్ వైబ్రేషన్స్ను తరిమేస్తాయంటారు. అయితే అద్దాన్ని ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉంచకూడదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోపలికి వచ్చే సానుకూల వైబ్స్ని అద్దం వెనుదిరిగి పంపించేస్తుందట. ప్లాస్టిక్, హంగులు, ఆర్భాటాలు కాకుండా ఇంట్లో నిజమైన మొక్కలు పెట్టుకుంటే ప్రశాంత వాతావరణం ఉన్నట్టే. ఎల్లప్పుడూ ఇంట్లో ఎప్పుడూ తాజా పూలను ఉంచేందుకు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో ఆనందం, ప్రేమకు చిహ్నం పూలు. పచ్చటి మొక్కలు, అందమైన పూలు ప్రతికూల శక్తిని దరిదాపుల్లో రానివ్వవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.